నమస్కారం. కథానిధులకు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ నందీశ్వరుడు కాలభైరవుల జననం. పూర్వకాలంలోనూ సాయంకాలుడు అనే ఒక ముని ఉండేవాడు. ఆ మునికి శిలాదుడు అనే ఒక కొడుకు ఉండేవాడు. ఆ శిలాదుడికి యుక్త వయసు వచ్చిన తర్వాత మంచి కన్యను చూసి వివాహం అది చేస్తాడు ముని. కానీ ఎంతకాలానికి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలగదనమాట. పార్వతీ పరమేశ్వరులను కూర్చి శిలాదుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి, నీకు సంతాన ప్రాప్తి ఈ జన్మలో లేదు, కానీ నీకు ఒక బాబు దొరుకుతాడు, అతన్ని పెంచి పెద్ద చేసుకో అని చెప్పి అంతర్ధానం అయిపోతారనమాట. అయితే ఎంతకాలానికి ఎవరు దొరకటం లేదు అని చెప్పి ఆయన ఆలోచించి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు ఒక యజ్ఞం చేద్దాం కదా అని చెప్పి యజ్ఞం చేసేటప్పుడు పూర్వకాలంలో ఏంటంటే కంపల్సరీగా అక్కడ నేలను దున్నేవాళ్ళు అనమాట. ఆ నేలను దున్నినప్పుడు దున్నుతున్నప్పుడు అక్కడే ఒక బాబు దొరుకుతాడు అనమాట. ఒక చిన్న దేంట్లోను ఒక తొట్టిలో ఒక బాబు దొరుకుతాడు. అందులో దొరికితే ఆ బాబుని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఆ బాబుకి నందుడు అని పేరు పెడతారనమాట. అలా ఒక కొంతకాలం ఆ పిల్లాడు ఆటలు పాటలతోటి అతనికి 5 ఏళ్ళ పిల్లాడు అబ్బాయికి అవుతాడు. 5 ఏళ్ళ పిల్లాడు అయిన తర్వాత అతనితో సంతోషంగా వీళ్ళు శిలాదుడు వాళ్ళ భార్య ఉంటారనమాట. మిత్రావనులు అనే ఒక మునులు దారినమ్మట పోతూ ఈ శిలాదుడు ఆశ్రమానికి వచ్చి ఒకసారి మంచినీళ్ళు కావాలని అడుగుతారనమాట. అప్పుడు ఈ బాబుని చూసి, ఇతను అల్పాయుష్కుడు, చాలా తక్కువ ఆయుష్ ఉన్నవాడు పుట్టాడు నీకు అని చెప్పి అంటారనమాట ఆ మిత్రావణులన్న ముళ్ళు. అనగానే చాలా విచారంలో మునిగిపోతాడు ఆ శిలాదుడు. అప్పుడు తండ్రి తాలూకా విచారానికి కారణం ఏంటని ఆ 5 ఏళ్ళ పిల్లవాడు అడుగుతాడనమాట. ఆ పిల్లవాడు అడిగితే, నువ్వు అల్పాయుష్ అని చెప్పారు అని అంటే, ఏం కాదు, నాకు పార్వతీ పరమేశ్వరుల వల్లనే కదా నేను మీకు దొరికాను. నేను కేదారం వెళ్ళి అక్కడ పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేస్తానని చెప్పి కేదారం వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని. ఎలాగో అల్పాయుష్ అన్నాడు, ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏంటి అన్నది ఆ టెన్షన్లో మనం బతకలేము, ఇతనికి అనుమతి ఇచ్చి పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేస్తానన్నాడు కాబట్టి పంపించేద్దామని తల్లిదండ్రులు అనుకుని పంపించేస్తే కేదార్నాథ్ వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తాడు పార్వతీ పరమేశ్వరుల గురించి. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, ఏం వరం కావాలి నాయన కోరుకో అని అంటే, నేను ఎప్పుడూ నీ ఎదురుగుండానే ఉండేటట్టు, నీ మీద అచంచలమైన భక్తి ఉండేటట్టు, నెక్స్ట్ ఏంటంటే నేను దీర్ఘాయువు అయ్యి ఉండాలి అని చెప్పి కోరుకుంటాడనమాట. మా నాన్నగారికి నేను లేక పుట్టిన పిల్లవాడిని కాబట్టి నాది అల్పాయుష్ అంటే ఆయన చాలా విచారంలో మునిగిపోయారు కాబట్టి నాకు దీర్ఘాయువు కావాలని కోరుకుంటాడు. తథాస్తు అని ఈ రోజు నుంచి నువ్వు నందుడు కాదు నందీశ్వరుడివి అని నా పేరులో సగం భాగం కూడా నీకు ఇస్తున్నాను. నువ్వు నందీశ్వరుడు అవుతావు. నీ అనుమతి లేనిదే ఎవరు నా దగ్గరికి రాలేరు. నా తాలూకా దర్శన భాగ్యానికి కూడా వాళ్ళు నోచుకోరు అని చెప్పి నందీశ్వరుడికి అభయం ఇచ్చి ఆ నందీశ్వరుడు అని పేరు పెడతాడనమాట. అప్పుడు నందీశ్వరుడు నువ్వు అని అన్న వెంటనే అప్పుడు ఆయన ఏంటంటే అభిషేక జలాలు అంటే ప్రమదగణాల్లో ఆయన్ని కూడా ఒక చేస్తాడనమాట. ప్రమదగణాల్లో గణాధిపతిని కూడా చేస్తాడు. గణాధిపతి కాదు, గణాల్లో చేరుస్తాడనమాట. ఆ చేర్చినప్పుడు ఆయనకు అభిషేకం చేయాలి. ఆ నందీశ్వరుడికి అభిషేకం చేయాలి కాబట్టి శివుడు జటాజూటంలో నుంచి ఒక పాయి పీకితే అందులో నుంచి గంగ వస్తుంది. ఆ గంగ వచ్చి నందీశ్వరుడికి అభిషేకం, ఆ చిన్న బాబుకి అభిషేకం అవుతుంది అనమాట. అభిషేకం అయితే ఆ అభిషేక జలాలు వస్తాయి కదా కిందకి కారిపడినవి, అవి 5 నదుల కింద ప్రవహిస్తాయి అన్నమాట. త్రిశోదకము, జటోదకము, తర్వాత స్వర్ణోదకము, జంబూ అనే ఒక పేరుతో ఒక నది, తర్వాత లాస్ట్ది వృషధ్వజ అని ఆ 5 నదులు ఆయన అభిషేకం చేసిన తర్వాత వచ్చిన నీళ్లతోటి 5 నదులు భూమి మీదకి వస్తాయన్నమాట. అప్పుడు నందీశ్వరుడిని ఆయనతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్ళిపోతాడు ఈశ్వరుడు. అప్పుడు వాళ్ళ ఈ నందుడు తాలూకా తల్లిదండ్రులు ఉంటారు కదా శిలాదుడు, వీళ్ళందరినీ ఈ శివుడు ఆజ్ఞతోటి వాళ్ళందరినీ రుద్రగణాల్లో చేరుస్తాడనమాట. రుద్రగణాల్లోని ఐక్యం చేసేస్తాడు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మని, అంటే నందుడి తాలూకా అమ్మా నాన్నని. ఆ విధంగా అలాగా కొంతకాలం ఆ నందీశ్వరుడు కైలాసంలోనే ఇంకెప్పుడు శివుడు ఎదురుకుండానే ఉండాలన్నమాట ఆ నందీశ్వరుడు. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత మరుత్తరులు వాళ్ళ తాలూకా కుమార్తె సుకీర్తినిచ్చి ఈ నందీశ్వరుడికి పెళ్లి కూడా జరిపిస్తాడు. ఈశ్వరుడే పెళ్లి జరిపిస్తాడు. అక్కడ వాళ్ళు సుఖంగా ఉంటారన్నమాట. ఇది ఇలా ఉండగా సృష్టి ఆది యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జననం జరుగుతుందన్నమాట. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే సృష్టి స్థితి లయకారకులు అనమాట. అయితే ఈ బ్రహ్మకి 5 తలలు ఉంటాయన్నమాట. ఊర్ధ్వముఖం కూడా ఒకటి ఉంటుంది.
ఉంటే నేను 5 ముఖాలతో ఉన్నాను కాబట్టి అని చెప్పి బ్రహ్మదేవుడు కొంచెం గర్వంతో విష్ణువుని మహేశ్వరుణ్ణి నాకు మీరు పూజలు చేయాలి, నేనే పరబ్రహ్మ స్వరూపుణ్ణి, అందుకని మీరు నాకు పూజలు చేయండి అంటాడనమాట. అప్పుడు శివుడికి కోపం వచ్చి అని ఓంకరిస్తాడనమాట. ఆ హిరింకారంతో ఒక తెల్లటి ఆకారంతో 3 కళ్ళతోటి చేతిలో త్రిశూలంతో డమరకం విపరీతంగా వాయించుకుంటూ ఒక భీకరాకారుడు పుట్టుకుని వస్తాడనమాట. పుట్టుకుని వస్తూనే పరమేశ్వర నన్ను ఎందుకు పుట్టించావు అని అడుగుతాడనమాట. అడిగితే ఇగో ఈ బ్రహ్మ చాలా విర్రవీగుతున్నాడు, ఇతని తలని ఖండించేయి అంటాడనమాట. అప్పుడు ఆ భీకరాకారం ఏం చేస్తుందంటే ఒక ఎడంచేతి చిటికెన వేలు గోరుతోటి బ్రహ్మ తాడుక ఆ ఊర్ధ్వముఖాన్ని గిల్లేసి విసిరేస్తుందన్నమాట. ఆ విసిరేసరికల్లా ఆ తల పడిన చోటే ఇప్పటికీ ఉన్నది బ్రహ్మకపాలం. ఇప్పటికీ భూమి మీద బ్రహ్మకపాలం అని అంటారు. అక్కడ చాలా రిచువల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అది ఎక్కడైతే ఈ శిరస్సు ఖండించబడిందో అంటే బ్రహ్మ తాలూకా శిరస్సు ఖండించబడిందో ఆ ప్లేస్ కాశీ అనమాట. ఆ కాశీకి అంత మంచి పేరు అందుకే వచ్చింది. శివుడు అక్కడ స్థిర నివాసం కూడా ఉంటాడనమాట. అయితే ఇలా గిల్లేసి పారేసిన వెంటనే ఇంకా ఉగ్ర రూపంతో ఉంటాడనమాట ఆ బ్రహ్మరాక్షసి, ఆ పుట్టినవాడు అనమాట. అప్పుడు పరమేశ్వరుడు అతనికి కాలభైరవుడు అని నామకరణం చేసి తనకు అంగరక్షకుడిగా ఉంచేసుకుంటాడు. కానీ బ్రహ్మహత్యా పాతకం అన్నది ఉంటుంది కదా కాలభైరవుడికి, అది అతన్ని ఆ పాపం వెంటాడుతూ ఉంటుందన్నమాట. నీకు ఈ పాపం అప్పుడు ఈశ్వరుడు చెప్తాడనమాట, కాలభైరవ నీకు ఈ పాపం వెంటాడుతోంది కాబట్టి నువ్వు కాశీకి వెళ్ళిపోయి తీర్థయాత్రలన్నీ చేసి లాస్ట్లో కాశీకి వెళ్ళి కాశీలో క్షేత్రపాలకుడి కింద అక్కడే కాశీలో స్థిర నివాసం ఉండు అని చెప్పి ఈశ్వరుడు అతన్ని పంపించేస్తాడు. అప్పుడు అతను మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని తీర్థయాత్రలన్నీ చేసుకుని లాస్ట్లో కాశీకి వచ్చి అక్కడ క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఉండిపోతాడనమాట. ఆ విధంగా కాలభైరవ జననం జరిగిందనమాట. అయితే అదే కాశీలోను ఈశ్వరుడు కూడా వారణాసిలో, అది మహాశ్మశానం అంటారు, కాశీ అంటారు. అక్కడ కాశీలోనే ఈశ్వరుడు కూడా స్థిర నివాసం ఉంటాడనమాట. అయితే అలాంటి దగ్గరే అక్కడ వ్యాఘ్రపాదుడు విమల అని ఒక దంపతులు ఉంటారు. వాళ్ళు చాలా శివభక్తులు అనమాట. ఆ కాశీలోనే వాళ్ళు చాలా శివభక్తులు. వాళ్ళకి లేక ఒక బాబు పుడతాడు. ఆ బాబుకి ఉపమన్యువు అని పేరు పెట్టుకుంటారనమాట. ఈ ఉపమన్యువుని ఈ విమలని కొంతకాలం ఈ వ్యాఘ్రపాదుడు బావమరుదులు తీసుకుని వెళ్ళిపోయి కొంతకాలం ఆ బాబు కొంచెం 5 ఏళ్ళు పిల్లాడైన దాకా వాళ్ళ ఇంట్లోనే ఉంచి పెంచి ఆ తర్వాత వ్యాఘ్రపాదుడి దగ్గరికి పంపించేస్తారు. వ్యాఘ్రపాదుడు చాలా పేదవాడు అనమాట, చాలా నిరుపేదవాడు అనమాట. ఈశ్వర భక్తి ఉంది కానీ ఏది అంటే ఆ అబ్బాయికి కనీసం పాలు కొని ఇవ్వలేనంత పేదరికం అనమాట వాళ్ళది. అయితే ఆ అబ్బాయికి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ అమ్మని అడుగుతాడమ్మా నాకు పాలు కావాలి అని అడుగుతాడనమాట. పాలు మనం మీ మేనమావులు బాగా డబ్బులున్న వాళ్ళు ధనవంతులు కాబట్టి నీకు పాలు పెరుగు పోసి పెంచారు నాయన, నువ్వు 5 ఏళ్ళు వచ్చిందాకను మనం చాలా పేదవాళ్ళమే, నీకు పాలు తేలేను అని చెప్పి సత్తుపిండిని వాటర్లో కలిపి నీళ్ళల్లో కలిపి ఆ అబ్బాయికి తాగడానికి ఇస్తుందనమాట. అప్పుడు గుక్కపట్టి ఏడుస్తాడు 5 ఏళ్ల పిల్లవాడు. ఏడిస్తే ఆ ఉపమాన్యం అనమాట. ఏడిస్తే ఇది ఏంట్రా మనం చాలా దరిద్రంలో ఉన్నామని చెప్పినా సరే నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు, నిన్ను ఎలా ఊరుకోబెట్టేది, పదా నీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి వ్యాఘ్రపాదుడి దగ్గరికి విమల తీసుకుని వెళ్ళి ఈ అబ్బాయికి జరిగిందంతా చెప్తుందనమాట. ఎలా వచ్చినా సరే ఈ పాలు కావాలంటున్నాడు, ఏడుస్తున్నాడు అని. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ వ్యాఘ్రపాదుడు ఆ అబ్బాయి చెవిలో శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసి శివుడి గురించి తపస్సు చేసిన ఆయన ఇవ్వలేని ఐశ్వర్యం ఉండదు, ఆయన ఇవ్వలేని విషయం ఏమీ ఉండదు, నువ్వు పాలు కావాలన్నా ఏం కావాలన్నా ఈశ్వరుడిని అడుగు, నేనేం చేయలేను అంటాడనమాట. అప్పుడు ఆ అబ్బాయి బదరికాశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ అదే పనిగా తపస్సు చేస్తూ ఉంటాడు ఈశ్వరుడి గురించి అడవుల్లో అనమాట. అది అంతలాగా తపస్సు చేస్తుంటే ఈశ్వరుడికే అంత చిన్నపిల్లాడు 5 ఏళ్ళ పిల్లవాడు ఇలా తపస్సు చేస్తున్నాడు కదా అని చెప్పి ఈశ్వరుడు ఒక భీకరాకార రూపంలో వచ్చి ఇక్కడ ఎందుకు ఉంటావు నువ్వు ఈ అడవిలోను, నీకేమో పుల్లు సింహాలు వచ్చి నిన్ను తినేస్తాయి, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడనమాట. నాకు పార్వతీ పరమేశ్వరులు రక్షగా ఉన్నారు, నేను పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇంటికి వెళ్ళను, నేను సాధించాల్సినవి ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళను అంటాడనమాట ఆ బాబు. ఉపమాన్యం అంటాడు. అయితే ఆయన అంతర్ధానం అయిపోతాడనమాట. ఈ లోపునే ఆ అబ్బాయి కళ్ళు మూసుకుని మళ్ళీ ఆ శివపంచాక్షరి జపం చేసుకునే టైం కల్లా ఒక పులి గాండ్రింపు గట్టిగా వినిపిస్తుంది అనమాట. పులి గాండ్రింపు వినిపిస్తారు ఈ తలుపు ఈ కళ్ళు మూసుకున్నవాడు ఓపెన్ చేసేసి చూస్తాడేమో అని చెప్పి ఈశ్వరుడు పక్కన చూస్తూ ఉంటాడు. కానీ అబ్బాయి కళ్ళు తెరవడు, ఓన్లీ శివపంచాక్షరం అలా చేస్తూనే ఉంటాడనమాట. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి బాబు ఏం కావాలి అని అంటే నాకు అష్టైశ్వర్యాలు కావాలి,
అంటే చూడు, అసలు ఆ కాశీలో పుట్టినందుకు ఆ అబ్బాయికి ఉండేటటువంటి జ్ఞానం ఎలా ఉంది? కేవలం పాలు కోసం అతను తపస్సు కోసం అని వెళ్ళాడు ఫస్ట్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత తపస్సు చేసేసరికల్లా అప్పుడు వాడికి ఇంకా ముందుకెళ్ళి, నేను ప్రతిరోజు నీ పార్థివలింగానికి నేను ప్రతిరోజు అభిషేకం చేసుకునేలాగా అలాంటి వరాన్ని ఇవ్వు, ప్రతిరోజు నీ అచంచలమైన నీ భక్తిలోనే నేను మునిగి తేలుతూ ఉండాలని ఆ కోరిక కూడా కోరుతాడనమాట. ఇది ఇలాగా ఆ పిల్లవాడికి రావడానికి కారణం ఏంటంటే ఆ అబ్బాయి కాశీలో జననం అవ్వడం వలన అనమాట. అంతగా కాశీకి అంతటి మహత్యం ఉంది అని. అప్పుడు ఉపమన్యువుకి ఈశ్వరుడు ఆ వరాలను ప్రసాదించి, సుఖంగా ఉండు తండ్రి, నీ గురు పరంపరలో నిన్ను కూడా ఉపమన్యువు ఏంటంటే ఓన్లీ పాల కోసం చేసినా సరే మోక్షం కోసం కూడా పార్థివలింగానికి రోజు అభిషేకం చేసుకోవాలని కోరుకున్నాడు అని అందరూ తర్వాత కాలానికి తెలుసుకొని నీ పేరుని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారని శివుడు వరం ఇచ్చి అంతర్ధానం అయిపోతాడనమాట. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.